బంగారి బుగ్గల్లో పొంగాలే. హలో అండ్ వెల్కమ్ టు పారాడాన్ టాక్స్. లక్కు కిక్కు. లైఫ్ లో లక్కు మాత్రమే ఉంటే బాగుంటుందా? నో, కొంచెం కిక్కు కూడా ఉండాలి. సుఖ దుఃఖాలు రెండూ ఉంటేనే సుఖం యొక్క విలువ దుఃఖానికి తెలుస్తుంది. కొంచెం ఏదో సంథింగ్ అయింది కానీ ఎనీవే, ఎప్పుడు లేని విధంగా నేను ఈరోజు డాన్స్ కూడా ఎక్కువగా చేసేసాను. కొంపతీసి ఎవరైనా మాస్టర్లు చూస్తే నన్ను వేరే ఏదైనా డాన్స్ రియాలిటీ షోకి పెట్టుకుంటారేమో. ప్లీజ్ దయచేసి అలాంటి ప్రయోగాలు ఏమీ చేయొద్దు. అండ్ దిస్ ఇస్ ఆదిత్య. మీ అందరికీ తెలుసు, హీ ఇస్ ద చంటిగాడు. చంటిగాడు చాలా పెద్దోడైపోయాడు. స్టాంప్ గాడు, చంటిగాడు. స్టాంప్ గాడి నుంచి చంటిగాడి వరకు లక్కు బాగా కలిసి వచ్చింది. మరి పక్కన కిక్ ఉంది కదా, లక్ వచ్చింది. ఆదిత్య, నీకు సుహాసిని కొంచెం నల్లబడినట్టుగా అనిపించట్లేదు? కొంచెం కిలోమీటర్ పడింది. అది నువ్వు కళ్ళజోడు పెట్టుకోవడం వల్ల. అరే ఏమి ఇప్పుడు తెల్లగా అయింది చూడు. అబ్బాబాబా ఏమి మెరిసిపోతుంది అసలు. మరే సుహాసిని, నీకు లైఫ్ లో లక్ బాగా ఎప్పుడు కలిసి వచ్చింది? పక్కన లేనప్పుడు. అంటే దీంతో మాత్రం కాదు. అంటే ఫస్ట్ సినిమా హీరో కదా? ఫస్ట్ సినిమా చేశాను అండ్ సెకండ్ సుందరాన్ని తొందర ఎక్కువ చేశాను. అలా చేయాల్సి వచ్చింది తప్పనిసరి పరిస్థితుల్లో, కొన్ని అన్ని వక్రించి. రైట్. సో నాకు లక్ ఎప్పుడు బాగా ఫేవర్ గా ఉంటుందని నేను చాలా లక్ ఉంటుందని అనుకుంటాను. గుడ్. ఇప్పుడు కిక్ వస్తుందేమో వెయిట్ చేస్తున్నాను. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ లో మంచి క్యారెక్టర్ చేశారు. సూపర్ క్యారెక్టర్. అందులో ఫుల్ గా చాక్లెట్లు పంచేశారు. చాక్లెట్లు పంచడం పక్కన పెడితే గానీ జనాలు తిట్టారండి బాబు నన్ను. ఎందుకు? అలాంటి క్యారెక్టర్ ఇచ్చారు మా డైరెక్టర్ గారు. ఓ తెలుస్తోంది. హాయ్ సుధా. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మీ లక్కు ఈ ఇండస్ట్రీకి రావడం. ఓ, వేరే ఇండస్ట్రీకి వెళ్ళుంటే, ఏ స్టీల్ ఇండస్ట్రీకో సుధా వెళ్ళుంటే, లేదా ఏ కాస్మెటిక్ అవతల వాళ్ళు అన్యాయం అయిపోతారు. అవతల వాళ్ళు అన్యాయం అయిపోయేవాళ్ళు. ఓకే సరే, ఇంకా ఆలస్యం చేయకుండా జనాలు కూడా వెయిట్ చేస్తున్నారు దేనికోసం అంటే రౌండ్ స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా ఆడొచ్చు. పారాడాన్ టాక్స్ లక్కు కిక్కులో మన మొట్టమొదటి రౌండ్ లక 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 లక్కు లక్కు. ఓకే, ఈ రౌండ్ లో ప్రతి వాళ్ళకి 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్ని సగం సగం రివీల్ చేసేస్తాము. మిగిలిన సగం మీరు క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆన్సర్ చేయాలా, క్వశ్చన్ పూర్తి చేయాలా? లేదు, ఆన్సర్ చేయాలి. దాన్ని ఫుల్ఫిల్ చేయాలన్నట్టుగా చెప్పారు కదా. సరే, సో క్వశ్చన్స్ మీ లక్కుని బట్టి, లక్ బాగుంటే అలా ఈజీగా ఉంటుంది, లేదంటే ఒక్కోసారి ఫుల్ కిక్ ఇస్తుంది అనమాట క్వశ్చన్. ఓకే, సో ఎవరితో మొదలెడదాం? ఆదిత్య. ఆదిత్య అలా లేదు, ఆదితోనే స్టార్ట్ చేయాలి దేన్నన్నా కానీ. అందుకే మేము ఆదితో మొదలెట్టాం, మేము అంతంతో మొదలెడదాం. సుధా గారు, కమాన్ సుధా గారు, మీకు 5 క్వశ్చన్స్ చూపిస్తున్నాం చూడండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1, తొలి ముద్దు హీరోయిన్. క్వశ్చన్ నెంబర్ 2, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కుడి చెంపపై. క్వశ్చన్ నెంబర్ 3, పచ్చగడ్డి రంగు. క్వశ్చన్ నెంబర్ 4, కాల్ చేసినప్పుడు. క్వశ్చన్ నెంబర్ 5, స్టూడెంట్ నెంబర్ 1 సినిమా దర్శకుడు. సెకండ్ క్వశ్చన్, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కుడి చెంపపై. అదేనా? మీరు ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? క్వశ్చన్ పెడతారు కదా, అదే దిష్టి చుక్క పెడతారు కదా, ఐ థింక్ అదే అనుకుంటున్నాను. యు మ్యారీడ్? ఓకే సరేనండి, అయితే క్వశ్చన్ నెంబర్ 2 పూర్తిగా చూడండి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కుడి చెంపపై తన అరచేతితో కొడితే వాతలు ఏ చెంపపై పడతాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూద్దాం. వద్దులేండి, మీరు అక్కడ కష్టం. నేను యాక్టర్ నండి, నేను యాక్ట్ చేయగలను. నేను చేసి చూపించనా? యా, కాదు ఇక్కడ రివర్స్ జరుగుతుంది. పెళ్లి కూతురు మీరేనా? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కుడి చెంపపై వాతలు ఎటు పడ్డాయి? కుడి చెంప. మీరు చేయండి, ఇటు పెట్టారు చూడండి. కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. బాగా చూడండి, ఇంకొకసారి రీప్లే అండి. రీప్లే. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కుడి చెంపపై కొడితే వాతలు ఎటు పడ్డాయి? చూడండి, ముక్కు మీద పడ్డాయి. ముక్కు మీద పడ్డాయి. చెట్టు కూడా బాగా వచ్చింది. ఏమోనండి, నేను అయితే నాకు తెలిసి కుడి చెంప మీద పడతాయి. కుడి చెంపపై లక్కు. తీసుకోండి మీరు క్వశ్చన్ నెంబర్ 2. ఫోర్త్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 4 రివీల్ చేయండి. కాల్ చేసినప్పుడు.
సెల్ స్విచ్ ఆఫ్ వస్తే తెలుగులో మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది, దయచేసి కాసేపటి తర్వాత తిరిగి ప్రయత్నించండి అని వస్తే దాన్ని మీరు హిందీలో చెప్పండి. yes come on అవి ట్రై చేస్తాను. ఇంగ్లీష్ లో చెప్తాను. ఏ లాంగ్వేజ్ అయితే ఏంటి ఆన్సర్ ఇవ్వాలి కానీ. no హిందీలో లేకపోతే మీ కిక్కు. అవును కిక్కే తెలీదు. ట్రై కొంచెమైనా సరే. నేను మీకు ఏ నంబర్ ఏ నెంబర్ స్విచ్ అనండి అక్కడ కూడా హిందీ ఆఫ్ ఆఫే బంద్ హో గయా ఏ నెంబర్ బంద్ హో బంద్ గయా. హై బంద్ हो गया. అబ్బా సరే ఇక్కడ ఎవరికైనా తెలిస్తే ట్రై చేయండి. ఆవిడకి ఇంకా కిక్కే గానీ ఎవరైనా ట్రై నాకు లక్ చేయండి. రాదుగా. ముందర క్లూ ఇచ్చా కదా ఒకసారి చెప్పండి. అనిల్ ఆప్కే ద్వారా आपके द्वारा डायल किया गया नंबर अभी बंद है తర్వాత ఇంకోటి కూడా ఉంది. కాసేపటి తర్వాత తిరిగి ప్రయత్నించండి. थोड़ी देर के बाद कोशिश करें। मरी చేయండి. అనిల్ నీ క్వశ్చన్స్ చూడు. క్వశ్చన్ నెంబర్ 1 గుడ్డు కింద పడితే. క్వశ్చన్ నెంబర్ 2 చర్లపల్లి అనగానే గుర్తుకొచ్చేది. క్వశ్చన్ నెంబర్ 3 దూకుడు సినిమాలో. క్వశ్చన్ నెంబర్ 4 లక్కు కిక్కు గేమ్ షోలో. క్వశ్చన్ నెంబర్ 5 నాగార్జున మొదటి చిత్రం. 3 దూకుడు సినిమాలో. ఓకే సరే అయితే క్వశ్చన్ నెంబర్ 3 రివీల్ చేయండి. దూకుడు సినిమాలో ఎంఎస్ నారాయణ మహేష్ బాబుకి చూపించిన షో రీల్లో ఏ సినిమాలు ఉన్నాయి? అబ్బా యమదొంగ, రోబో, ఇంకొక సినిమా. నేను చెప్పచ్చా? బాలయ్య సింహ. నో అది ఎలా పోలీస్. మర్చిపోయారు మీరు? చూడు చూడు రెండో వైపు చూడాలనుకోకు, హిందీ మర్చిపోతావు. అనిల్ మీరు అందులో యమదొంగలో ఎంఎస్ నారాయణ గారు చేసినటువంటి పులి ఆ డైలాగ్ చెప్పండి. పులిని చూడాలనుకో. दूर से दूर देखना तो देखता हूँ హిందీయా? పక్కన ఫోటో లేనా है? పులితో ఫోటో దిగాలనుకో కొంచెం రిస్క్ అయినా పర్లేదు, కానీ పులితో పులితో గేమ్స్ గేమ్స్ ఆడితే ఆడాలనుకుంటే మాత్రం పులితో గేమ్స్ ఆడాలనుకుంటే మాత్రం ఏ లక్కు. బాబు ఫస్ట్ కరెక్ట్. సెకండ్ క్వశ్చన్ సెలక్షన్స్ ಮಾಡಿ. గుడ్డు కింద పడితే ఆయనకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. గుడ్డు కింద పడితే గుడ్డు కింద పడితే ఏం జరుగుతుంది? క్వశ్చన్ నెంబర్ 1 పూర్తిగా రివీల్ చేయండి. గుడ్డు కింద పడితే పగులుతుంది, మరి పెనం మీద పడితే ఏమవుతుంది? ఆమ్లెట్ అవుతుంది. తన మీద పడ్డా పగులుతుంది, పెద్ద విషయం ఉంది. పగిలి ఆమ్లెట్ అవుతుంది. ఏంటో మీకు లక్ బాగా కలిసి వచ్చింది. ఇది కూడా లక్కే. కోడి ముందా గుట్టు ముందా చెప్పుకోవే కొంటే పాప. సో ఇప్పటి వరకు లక్ ఎక్కువగా అనిల్ కి కలిసి వచ్చింది. సుహాసినికి ఎలా ఉంటుందో చూద్దాం. క్వశ్చన్స్ ప్లీజ్. ఫస్ట్ క్వశ్చన్ ఏప్రిల్ 1 విడుదల హీరో. క్వశ్చన్ నెంబర్ 2 సంతాన ప్రాప్తిరస్తు అంటే అర్థం. క్వశ్చన్ నెంబర్ 3 ఆడవారికి చీరలతో పాటు ఇష్టమైనది. క్వశ్చన్ నెంబర్ 4 హీరోయిన్ కాజల్ అగర్వాల్ ని ప్రేమగా. క్వశ్చన్ నెంబర్ 5 దబంగ్ సినిమా హీరో. ఆడవారికి చీరతో పాటు ఇష్టమైన. క్వశ్చన్ నెంబర్ 3 పూర్తిగా రివీల్ చేయండి. ఇష్టమైన ఆడవారికి చీరలతో పాటు ఇష్టమైంది బంగారం. ఆ బంగారం ధర 10 సంవత్సరాల క్రితం ఎంత? చెప్పాను మీకు. రాజు 10 సార్లు కింద పుట్టావా? చిన్నప్పుడు క్వశ్చన్ అడుగుతారండి, ఆన్సర్ అడుగుతారండి. 5 చెప్పమ్మా. 4, 5 కన్నా ఉండదు. 10 grams అంట, 1 gram కాదు. తొలమే. ఇదిగో, 5 to 6 5,000 5 to 6,000. 5,310 రూపీస్. క్వశ్చన్ నెంబర్ 2 సంతాన ప్రాప్తిరస్తు చెప్పమ్మా. సెకండ్ వన్. క్వశ్చన్ నెంబర్ 2 పూర్తిగా రివీల్ చేసేయండి. సంతాన ప్రాప్తిరస్తు అంటే అర్థం సంతానం కలగాలి అని. అయితే XY క్రోమోజోములు కలిస్తే పుట్టే బిడ్డ ఆడా మగ? దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడర్రా కళ్ళు విప్పి XY చూడరా. క్రోమోజోములు మన బాడీలో క్రోమోజోములు ఉంటాయి కదా, ఆ క్రోమోజోమ్ల కాంబినేషన్ తోనే డిసైడ్ అవుతుంది ఆడబిడ్డ మగబిడ్డ అని. సో XY క్రోమోజోమ్ల కలయికతో అబ్బాయి వచ్చేది. అమ్మాయా? అదే నేను అడుగుతున్నాను. అబ్బాయి అమ్మాయి అంటే వాళ్ళిద్దరు ఎవరో ఒకరు పుడతారని తెలుసు. గ్యారంటీగా ఇంకెవరు పుట్టారు? ఏమో వాళ్ళు కూడా పుట్టచ్చు. ఓకే టాపిక్ అది ఆ కాదమ్మా. క్రోమోజోమ్ ఏంటో నాకు తెలియదు. గర్ల్ అనుకుంటున్నా నేను. ఓకే సో ఇది లాక్ చేసేస్తున్నాం మేము. మగబిడ్డ. ట్రా, 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 ట్రా. X కలిస్తే ఆడబిడ్డ, XY క్రోమోజోమ్ అయితే మగబిడ్డ. అండ్ ఆడబిడ్డ మగబిడ్డ అని డిసైడ్ చేసేది తండ్రే, ఎందుకంటే ఈ Y క్రోమోజోమ్ మగవాళ్ళకే ఉంటుంది కాబట్టి.
యాక్చువల్లీ రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే అబ్బాయిది. XY క్రోమోజోమ్, ఆ Y క్రోమోజోమ్ పాపం ఇవ్వాల్సింది అబ్బాయి. సో అదండి మ్యాటర్. సుహాసిని ఒకటి కిక్కు, ఒకటి లక్కు. ఆదిత్య క్వశ్చన్స్ ఏంటో చూద్దాము. వేదం సినిమా హీరోయిన్. క్వశ్చన్ 2 రంభ. క్వశ్చన్ 3 మీ పక్కనే ఉన్న సెలబ్రిటీ. క్వశ్చన్ 4 అద్దంలో. క్వశ్చన్ 5 ముఖాన్ని ఇంగ్లీష్ లో. ఓకే 3. క్వశ్చన్ నెంబర్ 3 మీ పక్కన ఉన్న సెలబ్రిటీ. మీకు ఐ లవ్ యూ చెప్తే మీరు 10 సెకండ్లు సిగ్గుపడి, 20 సెకండ్లు బాధపడి, 30 సెకండ్లు కోప్పడండి. పక్కనున్న సెలబ్రిటీ ఐ లవ్ యూ చెప్పాలి కదా. చెప్పాలి కదా, చెప్పాలని చెప్పించుకోను కదా. పోనీ 1 4 3 చెప్పే సుహాసిని. ఎందుకు చెప్తాను? నాకు సగం ఇస్తావా మనీ? ఇది నాకు సంబంధం నువ్వు లేదు. పక్కకు జరుగు. అనిల్ నువ్వు ఐ లవ్ యూ. అమ్మో, వద్దు, సుహాసిని better. నేను చాక్లెట్ నుంచి అమ్మాయిలకి ఇస్తాను, అబ్బాయిలకి కాదు. సుహాసిని బెటర్. అనిల్ వచ్చే అనిల్. అని కమ్ కమ్ చాక్లెట్ అది చాక్లెట్ డిఫరెంట్ నువ్వే. ఇప్పుడు నువ్వు ఐ లవ్ యూ చెప్తే మీరు ఫస్ట్ ఏం చేయాలి? 1 4 3 10 సెకండ్లు సిగ్గుపడాలి, 20 సెకండ్లు బాధపడాలి, 30 సెకండ్లు కోప్పడండి. ఓకే. ఐ లవ్ యూ. ఏయ్ చాక్లెట్ రాజా, రాజా ప్లీజ్ చాక్లెట్. ఏయ్ ప్లీజ్ చేంజ్. రాజా. రాజా రాజా ఏమేం లేదు. ఏ చాక్లెట్ అడుగు. నేనేం చేయలేదు. నాకేం సంబంధం, నాకేం సంబంధం లేదు. చేంజ్ చేంజ్. నువ్వు మనిషి శ్వాసన అంటే చెప్పాడు. అయిపోయి సారీ అండి. చెప్పాడు ఆయన ఎక్స్ట్రా క్రోమోజోమ్స్ ఏమన్నారు కదా. చెప్తారా చెప్తారా? అయిపోయి నిజం సీరియస్. ఓకే భయ్యా, ఓకే ఓకే సారీ. ఏంటి చూసేది? ఇదిగో చాక్లెట్ తినండి, ఇదిగో చాక్లెట్ తినండి. హాయ్ హాయ్ అనిల్. హలో బ్రదర్, లవ్ యూ, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఓకే థ్యాంక్ యూ. అయినా నాకు తెలియక అడుగుతాను, అబ్బాయిలకు ఐ లవ్ యూ చెప్పడం ఏంటి? ఈ కాలం కూడా చూడాల్సి వచ్చిందమ్మా. అంటే ఓపెన్ అయిపోయింది కదండి. ఆదిత్య లక్కు ఒక్కసారి పిలిచావంటే కోటిసార్లు. తీసుకోండి మీరు క్వశ్చన్ నెంబర్ 2. రంభకి వెళ్దాం. రంభ రంభ హీరోయిన్. రంభండి, రంభకే కదా రంభ. హీరోయిన్ యా యా కావచ్చా? ఓకే క్వశ్చన్ నెంబర్ 2 రంభని రివీల్ చేయండి. రంభని మోహించిన రావణాసురుడికి స్త్రీలను బలాత్కరిస్తే తల పగిలిపోయి చనిపోతావని శపించింది ఎవరు? ఆవిడ సీతాదేవి అంతకు ముందు అవతారంలో. ఎవరు? రంభ. రంభను అంటే మరి ఆటోమేటిక్ గా రంభని శపించాడంటే ఇంద్రుడు అయి ఉండాలి. మీకు కిక్కు కాదు, బ్రహ్మదేవుడు శపించాడంట. అవునా? మ్మ్. బ్రహ్మ తాతయ్య శపించకూడదు న్యాయంగా. ఆయన వయసు చిన్నది తెలుసా, పాపం తొందరగా నెరిసింది కానీ. సరే నలుగురు ఆడేశారు. లీడ్ లో ఉన్నారు అనిల్ విత్ 40,000. ఓకే ఇప్పుడు మన సెకండ్ రౌండ్ మొదలు పెట్టబోతున్నాము. మీ పర్ఫార్మెన్స్ ఉండబోతున్నాయి ఈ రౌండ్ లో. పారాడౌన్ టాక్స్ లక్కు కిక్కులో సెకండ్ రౌండ్. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఈ రౌండ్ లో మీ పర్ఫార్మెన్స్ మా లాఫింగ్ బుద్ధాకి నచ్చాలి. నచ్చితే 30,000 ఇచ్చేస్తాడు. అబ్బా, నచ్చకపోయినా ఇస్తాడు కానీ కొంచెం తగ్గిస్తూ ఉంటాడు అనమాట. ఓకే సో ఇందులో మీరు డైలాగ్ కానీ డాన్స్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం మొదలెడదాం విత్ సుహాసిని. సుహాసిని డైలాగా డాన్సా? ఓకే డైలాగ్. ఓకే డైలాగ్. బయటకు, సో ఇద్దరు ఆర్టిస్టులను చూపిస్తాం, అందులో ఒకరిని సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఒకళ్ళు బాబు మోహన్ గారు, ఇంకోళ్ళు బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారే. ఓకే అయితే బ్రహ్మానందం గారు డైలాగ్ ప్లే చేయండి. పాకిజా కబూతర్ జా, నువ్వే నా పాకిజా, నువ్వే నా కబూతర్ జా. ఎడనున్నావో ఎక్కడున్నావో నా పాకిజా రాణి, ఎడనున్నావో. ఒరేయ్ పొగడ్రి, పేనాయిలీరా. నీ పేరు పాకిజా అని చెప్పినప్పుడే తెలుసుకోలేకపోయానే. శుభ్రత పరిశుభ్రత అంటే ఆరోగ్య శాస్త్రం అనుకున్నారు కానీ ఈ కంపు శాస్త్రం అనుకోలేదే. అది మ్యాటర్. ఏంటండి బాబు, ఆదిత్య కొంచెం సపోర్ట్ కావాలి అవతల క్యారెక్టర్. లేదు అసలు అబ్బాయి నాకు యాక్టింగ్ రాదు. నేను పాకీజా చేస్తేనే నేను బ్రహ్మానందాన్ని. యాక్టింగ్ యా ఇది. పాకీజా అయితేనే నేను బ్రహ్మానందాన్ని. మీరిద్దరు డిసైడ్ అవ్వండి. అంటే ఇక్కడ నేను అబ్బాయిని. ఆబ్వియస్లీ ఎవరు? బ్రహ్మానందం. బై నేచర్ అంతే కదా. యాక్షన్. పాకీజా మేరే కబూతర్ జా, పాకీజా ఎడనున్నదో ఎక్కడున్నదో నా పాకీజా రాణి, ఎడవున్నదో ఎక్కడున్నదో. అరే పౌడరీ, అరే ఫినాయిలు, ఎందుకు
എവിടെ പോയിട്ടില്ലേ അരെ ബക്കറ്റ് കുടിക്കും എന്ത് ബക്കറ്റ് പെണ്ണു ഓർഡർ ഓർഡർ ఏమే రాణి నువ్వు చేసే పని డ్యూటీ కడవడమా ఓ గొడిగేసుకొని తిప్పేసుకుంటూ వచ్చేసి ఇక్కడ ఇంత దరిద్రం పని చేస్తూ ఓ మినిస్టర్ గారి పిల్లల కట్టించిరే మళ్ళీ కట్టి తిప్పి కట్టి మళ్ళీ ఐరన్ చేసి కట్టి ఈ రోజు కట్టి రేపు కట్టి మా లాంటి వాళ్ళ జీవితాలు ఆడుకుంటారు దొంగ సచ్చిందానా శుభ్రత పరిశుభ్రత అంటే ఏదో అనుకున్నాను కదే ఇదేనండి ఇది అది శుభ్రత ఇది పరిశుభ్రత ఏమో నేను దొంగ ముఖం దానా ఏదో ముఖం దానా నువ్వు ఇంకా నా కంట పడకు ఏమండి ఇదిగో ఇక్కడ ఇస్తున్నారు ఈయన తీసేసుకో ఏమైందండి? నా శుభ్రత పరిశుభ్రత పారిపోయింది. ఏమిటండి మీరు ఒక ఆడదానికి అన్యాయం చేస్తారా? మీరు చేసుకుంటారా? చేసుకోండి. మీరు ఒక ఆడదాని అయి ఉండి ఏం వాసన రావట్లేదా? మంచి ఫినాయిల్ వాసన వస్తుంది. ఫినాయిల్ వాసనేనా? రండి చూడండి. అయ్యో అక్కడ వాసన పెట్టకూడదు. చూడండి ఏం జరుగుతుంది? ఆడ కట్టే చీర ఆ స్పెక్స్ పెట్టుకొని ఆ తిప్పుడు చూసి పడిపోతారు అందరూ. బాత్రూమ్లు కడుక్కునే వాళ్ళు మంచి చీరలు కట్టుకోకూడదా? బాగా చెప్పారక్కయ్య. మీ బాత్రూమ్ కడుక్కునేటప్పుడు మీరు కట్టుకోండి, కానీ ఊళ్ళో దేశం మొత్తం ఈ డైలాగ్ సినిమాలో లేవే. సో దేశం మొత్తంలో ఉండేటువంటి బాత్రూమ్లు శుభ్రంగా ఉన్నాయంటే దానికి కారణం నువ్వేనా? పాకీజా జా జా కబూతర్ జా 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 కబూతర్ జా జా జా. మీరు మా బుద్ధుడిని కొంచెం రిక్వెస్ట్ చేసుకోండి 30,000 ఇవ్వమని. లాఫింగ్ బుద్ధ, నాకు ఎప్పుడు లక్ వస్తుంటుంది. అది నేను అనుకుంటూ ఉంటాను. అది నువ్వు నిజం చెయ్యాలి. నువ్వు నా సైడ్ ఉన్నావు అనుకో. ఇదిగో ఈ మాటలు అస్సలు నమ్మద్దు, ఓకే? నువ్వు ఆల్వేస్ నా వెంటే ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అదేంటో నిజంగా చేసి చూపించు, ఓకే? నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే నువ్వు నాతోనే వచ్చేసి ఆ తుమ్ములు పట్టించుకో. ఓ బుద్ధ, ఇవన్నీ వినేసి ఆవిడతో పాటు వినేసా వచ్చేసి మన సెకండ్ రౌండ్ మాయం అయిపోతుంది. మీ లక్కీ రీడింగ్ ఏంటో మీరు చూడండి. 25,000 ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. చాలు నాకు 25,000. బర్త్డే నెంబర్. అవునా? షర్ట్ ఇచ్చేసేయండి. అంటే క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయాం కదా. అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఆయన దానికి మీరు సుహాసిని తర్వాత నెక్స్ట్ అనిల్. డైలాగా డాన్సా? నేను డైలాగ్ చెప్తున్నా, నేను డాన్స్ చేస్తాను. సాంగ్స్ ఏంటో చూపించండి. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈలకొట్టి లాగతారు ఆంధ్ర జనం. మీరు ఇక్కడ రండి, ప్రాపర్టీస్ ఉంటాయి, దాన్ని బట్టి ఈ సాంగ్ వస్తుంది. అనిల్కి ఆ అంటే అనిల్, ఆ అంటే అమలాపురం, ఆ అంటే అమలాపురం, ఆ అంటే అమలాపురం. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఈలకొట్టి లాగతారు ఆంధ్ర జనం. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఈలకొట్టి లాగతారు ఆంధ్ర జనం. అంటే ఉంగాపురం, అంటే ఊగే జనం. అంటే ఎత్తు పొలం, కాలమేస్తే వాలుతారు కుర్రాటిల్ల. పాలకొల్లు చేరినప్పుడే పిల్లడు పెట్టెగారుడెక్కు వారిలో. యానాము చేరినా ఈనాము మారినా పెంచి పిడలు ఆగునా. ఓరిప్పయారి దేవుడో, ఓరికట్టి చూపుతోని సంపుతుంటాడు. ఓరిప్పయారి దేవుడో, కాలుతోని కాలమేసి లాగుతుంటాడు. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, దీనికి ఆవిడ పాపం. బాబోయ్, అనిల్ కి షోకి వచ్చేంత వరకు కొంచెం పాపం సిగ్గుపడుతూ ఉన్నాడు.
ఇవాళతో పూర్తిగా అనిల్కి సిగ్గు లేదు 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 లేదు. నా పర్ఫార్మెన్స్ కంటే మీకు నచ్చినట్టయితే ఏ బావా కొంచెం ఇప్పించావా 30,000. 30,000 ఇచ్చే బావా ప్లీజ్. ఓకే లాఫింగ్ బుద్ధ నిజంగానే బాగా చేశాడు. చూద్దాం ఏమిస్తాడు. రండి. 27,000. 30. 27,000 ఒకటోసారి, 27,000 రెండోసారి, 27,000 33సారి. ఓకే థ్యాంక్ యూ. ఓకే ఇద్దరు పర్ఫార్మెన్స్లు అయ్యాయి. ఇంకో ఇద్దరు పర్ఫార్మెన్స్లు ఇప్పుడు చూడబోతున్నాము. ఆదిత్య గారు చెప్పండి, మీకు డైలాగ్ కావాలా డాన్సా? శుభవదిన ఏమంటిరి ఏమంటిరి ఇది డాన్స్ పరీక్ష కానీ డైలాగ్ పరీక్ష కాదే. కాదు కాకూడదు. అయినా అది డాన్స్ పరీక్ష అందురా. మేము డాన్స్ చేస్తాము, మీరు మమ్మల్ని అందులో అడగడమా? అవమానించడమా? ఎంత మాట. అంటే డైలాగ్ ఇస్తే చించేస్తారని చెప్పని డాన్స్. అందుకే డాన్స్ చేస్తామని చెప్పి. నీ పక్కనే నించున్నటువంటి సుహాసిని పర్ఫార్మెన్స్ ఎట్టిది, ఆ పక్కనే నించున్నటువంటి అనిల్ పర్ఫార్మెన్స్ ఎట్టిది, ఆ పక్కనే హిందీలో డైలాగ్ చెప్పినటువంటి సుధా పర్ఫార్మెన్స్ ఎట్టిది, హిందీలో చెప్పబోయేటువంటి సుధా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోచున్నదో చున్నదో సర్వదా సతదా సతదా సహస్రదా ఈ పర్ఫార్మెన్స్ కూడా కలంకమును ప్రక్షాళన చేసేదా. ఎనీ డౌట్స్? చూడండి అయితే డాన్స్ డైలాగా? డాన్స్ 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 డాన్స్. ఓకే డాన్స్. చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. దేవి మౌనమా శ్రీదేవి మౌనమా, దేవి మౌనమా శ్రీదేవి మౌనమా. రండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సాంగ్ రాదుగా? బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంది, మీరు పాడక్కర్లేదు. అంతే. ఓకే అంత పరీక్ష మాక. తెల్ల చీర మల్లె పూలు శ్రీదేవి గారు ఫీల్ అవ్వకుండా సంతోషం. ఇదిగో బుద్ధుడే దిగొచ్చాడు చూడు, అక్కడే రిక్వెస్ట్ చేస్తాను. ఓ మై డియర్ లవింగ్ లవింగ్ బుద్ధ కమ్ కమ్ బుద్ధ అలారా అలారా. సిరిమల్లి పువ్వా, నా పర్ఫార్మెన్స్ కనుక నీకు నచ్చినట్లయితే నాకు 30,000 పాయింట్లు వేసుకుని అలాగే 30 పీకే అమ్మా పీకే జంబర్ పాయింట్లు నేను బాగా చేసినట్టయితే నీకు నా పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే నాకు 30 పాయింట్లు
ఆ 30,000 పాయింట్లు ఇవ్వయా పోతా నీకు పుణ్యం ఉంటదే బాబు. గెటప్ తీయండి అమ్మా. వదినా అమ్మా, తట్టుకోలేకపోతున్నా. మీ రీడింగ్ ఏంటో చూద్దాము. అక్కడ తిరగండి. 28 29 29 ఇప్పటి వరకు మా బుద్ధుడు ఎవ్వరికి 30,000 ఇవ్వలేదు. మా గేమ్ షో స్టార్ట్ అయిన తర్వాత ఫుల్ పాయింట్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. కంగ్రాచులేషన్స్. మీ పర్ఫార్మెన్స్ ఆయనకి బాగా నచ్చింది. థ్యాంక్ యూ. సుధా గారు, డైలాగా డాన్సా? డైలాగ్ హిందీయా తెలుగా? మలయాళం. చూద్దాం. డాన్స్ డాన్సా? ఓకే చూడండి. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా, పలక మారిపోతావే పడుచుదానా. 2002 వరకు చూడలేదే ఇంత సరుకు. సుధా, నేనే జయప్రద అమ్మా. హ్యాండిల్ విత్ కేర్ అమ్మా. కొట్టుడు కొడితే చిన్నదానా, పలక మారిపోతావే పడుచుదానా. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా, పలక మారిపోతావే పడుచుదానా. రాటు తేలిపోయావు నీటుగాడా, రాటు తేలిపోయావు నీటుగాడా, నీ నాటు సరసం చాలులే కోటుగాడా. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా, పలక మారిపోతావే పడుచుదానా. ఆపండి. ఆ సాంగ్ లో రామారావు గారు కూడా అన్నిసార్లు కొట్టలేదు. దమ్మా, రిక్వెస్ట్ చేసుకోమ్మా. హలో లాఫింగ్ బుద్ధా గారు, నా పర్ఫార్మెన్స్ ఇవ్వని కొట్టడం మీకు బాగా నచ్చుంటుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ దయచేసి 30 ఇవ్వండి. ఇంకేం అడగను నేను. ఓకే, థ్యాంక్ యూ. నన్ను కొట్టడం తప్ప ఏముంది అక్కడ? చూద్దాం ఆ రీడింగ్ ఏంటో. రండి. 22,000 22,000 ఒకటోసారి, మూడోసారి, 22,000 మూడోసారి, 22,000 నాలుగోసారి. ఇదిగోండి 22,000. ఇంత పని చేశాక నిన్ను. నాకు డౌట్ అండి, మీకు పెళ్ళయిందా? మీ ఆయన ఎలా బతుకుతున్నాడు? ఇంకా కాలేదా? అయితే జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ఇప్పుడు మీరు 3వ రౌండ్ ఆడబోతున్నారు. ఇందులో ఎలిమినేషన్స్ ఉన్నాయి. పారాడౌన్ టాక్స్ లక్కు కిక్కులో మన 3వ రౌండ్ పంతం నీదా నాదా సై. ఈ రౌండ్ లో ప్రతి వాళ్ళకి ఇండివిజువల్ గా ఒక్కొక్క గేమ్ ఉంటుంది. మీరు గేమ్ ఆడిన తర్వాత మీ టార్గెట్ రీచ్ అయితే మీరు అంతకన్నా ముందే ఎవరి మీదైనా బెట్టింగ్ చేసుకోవచ్చు. ఆ అమౌంట్ గెలిస్తే మీరు తీసేసుకోవచ్చు, ఓడిపోతే వాళ్ళకి ఇవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు లీస్ట్ లో ఎవరున్నారు? సుధా, ప్లీజ్ కమ్ హియర్. సుధా, ఇదిగో ఇలా 2 గ్లాసులు పెట్టి వాటి రెండింటి మీద ఇలా 2 బంతులు పెట్టి వాటి మీద ఏమో 2 గ్లాసులు ఇలా నిలబెట్టి దీని మీద గ్లాస్ ఇలా పెట్టి దాని మీద ఒక గ్లాస్ ఇలా పెట్టి దీని మీద ఒక బంతి ఇలా పెడితే నీ ఆట అయిపోయింది. అబ్బా, నేను ఇంత సింపుల్ గా చేసేసానబ్బా. ఇది నీ టార్గెట్. ఎవరి మీద ఇప్పుడు బెట్టింగ్ పెడతావు చెప్పు. అనిల్ మీద ఎంత? 10. ఓకే, మీకు తెలియపోయినా మీరు పెడతారు ఈసారి. 10. ఓకే. అయితే లక్కు లేకుంటే కిక్కు. నేను 5 లెక్కెడతానని చెప్పాను. పెట్టాను కదా. ఏంటి పెట్టి ఇవ్వండి. 10,000 ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ లీస్ట్ లో సుహాసిని ప్లీజ్. ఇది ఇలా 3 పెట్టారా? దీని మీద ఒక చిన్న ప్లేట్ మీరు పెట్టారా? ఆ 3 ఎక్కడికి వెళ్ళాయి? ఈ 3 కింద ఉంటాయి. దీని కింద ఇట్లా ఎక్కడున్నాయి? ఇదిగో ఇక్కడ ఇలా ఉంటాయి. పోతున్నాయి. వెళ్ళవు. ఇదిగో ఇలా పెట్టుకొని దీని మీద ఇలా పెట్టేసి నిలబెట్టాలి. దాని మీద ఇంకో 3 పెట్టాలి. దాని మీద నిలబెట్టాలి. దాని మీద ఇంకో 3 పెట్టేస్తే మీ గేమ్ అయిపోయింది. సరే చెప్పండి, ఎవరి మీద మీ పంతం? ఇంకెవరు? యూ విల్ విన్. తీరుతావు. యూ విల్ విన్.
ఇవి నిలబడట్లేదు ఆదిత్య ఈ పడుకోబెట్టు. balls. ఓడిపోతే పోయేది అంటే ఇలా బానిసత్వం తప్ప. బంగారమా? కాదు. థ్యాంక్ యూ. ఏంటిది? ఓ మై గాడ్, ఎందుకలాగా? పండింగ్స్ ఏం comfortable గా ఉంటున్నారా? ఏదో బానే గిట్టుబాటు అయింది. మొన్ననే బాగానే గిట్టుబాటు అయింది. పొద్దున్నే ఆ మెస్ డబ్బులు అవి ఇవ్వలేదంటే ఇంతకీ ఎవరి మీద అమ్మా? ఎంత? ఇంకెవరున్నారు? అనిలే కదా హైయెస్ట్ ఉన్నాడు. 7,000. 7,000 అనిల్ మీద. అయితే లక్కు లేకుంటే కిక్కు. ఎవరన్నా పెట్టమని పాయింట్స్ అన్ని ఇచ్చేస్తాను. ఎవరు ఎందుకు పెడతారు? ఇది నీకు పెట్టిన గేమ్, నువ్వే పెట్టావు. ఎవ్వరు పెట్టరు. బాబు అనిల్, 10,000 తీసుకోమ్మా. 7,000. 7ఆ? సరే, రండి ఆదిత్య గారు, మీరే నెక్స్ట్ లిస్ట్ లో ఉన్నారు. ప్లీజ్ కమ్. సో మీ గేమ్ చాలా సింపుల్ అండి. మీరు ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, మళ్ళీ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అలా ఇటు మూడు పెట్టి దాని మీద ఒక బంతి పెడితే మీ ఆట. ఏం లేదు, సింపుల్. దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే రెండు ఒకటేసారి పెడుతూ ఉండాలి. అంటే వద్దులే ఆదిత్య, నేను చెప్పిన మాట ఏంటంటే నువ్వు 10,000 అంటే కాయ్. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. నువ్వు కాయలేదు, పక్క వాళ్ళని కూడా కాయలేవా? నువ్వు వెళ్ళు, వెళ్ళు. కానీ ఇది చాలా కష్టం యాక్చువల్ గా. లేదు, చాలా ఈజీ. బాల్ పైన 15 అబ్బాయి ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ లో మనకి గెలిచే అవకాశాలు ఉంటాయా? కాదు. 17,500. తర్వాత నేను కూడా ఆడాలా? అదేం లెక్క? అయ్యో బాబోయ్. ఎవరి మీద? దిక్కుమాలి లెక్క మనోడి మీదే. అనిల్. అయితే లక్కు లేకుంటే కిక్కు. స్టార్ట్. యాక్చువల్ గా 3 ఏళ్ళు చాలా గ్రేట్ కదా. అసలు 3 నెలలు అంటే చాలా కష్టపడేది. వాటి మీద బంతి అనేది మరి మీరేంటండి సపోర్టింగ్? అంటే అలాని కాదు. అప్పటికి 3 వెళ్ళిపోయి ఒక బంతి కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు 17,500 కూడా వెళ్ళిపోయింది. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ. అనిల్ ప్లీజ్ రండి. ఈ పేపర్ ఇలా మిడిల్ లో పెట్టాలి గ్లాస్ మీద. దీని మీద ఇంకొక గ్లాస్ ఇలా పెట్టి దీన్ని ఇలా లాగేసినప్పుడు కరెక్ట్ గా ఆ గ్లాస్ దీని మీద ఇలా. మీరు ఒకసారి ట్రై చేయండి. నో, నేను ఆడట్లేదు. నాకు ఎలిమినేషన్స్ లేవు కాబట్టి. యాంకర్ ని ఎలిమినేట్ చేస్తే గేమ్ షో ఎలాగమ్మా? అందుకని ఇక్కడ చాలా కాకపోయారండి బాబు. మీ టార్గెట్ 4 గ్లాసులు. 4గా? 4 లేదు 5. అనిల్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఈజీ అబ్బా. సరే, ఎక్కువ కాదు, కొంచెం 5,000 వేస్తా. ఎవరి మీద? సుహాసిని. సో గ్లాసులు 5. లక్ అయితే మీకు 5,000 వస్తుంది, లేకపోతే మీకు అటు 5,000 పోతుంది. యా, అంతే కదా. అయితే లక్కు లేకుంటే కాదు. అప్పుడే ఆడితే ఎలాగా? ఒక చిన్న ఒకసారి మళ్ళీ question. చెప్పండి. ఇదేమో ఇలా ఇక్కడ పెట్టి, సెంటర్ లో పెట్టాలి, దాన్ని పైన లాగాలి. లాగాలి. ఓకే. సరే, ఇంతకీ ఎన్ని? ఎవరు 4 ఆ, 5? 5. ఓకే. బాబు చాలా టెన్షన్ పడుతున్నాడు. గేమ్ గుర్తుంది కదా? యా. పంతం గుర్తుంది కదా? 5,000 సుహాసిని మీద పంతం. యా. అయితే లక్కు లేకుంటే కిక్కు. లస్కర్ పోరి చూడు, లాగిలబ్బ బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు, ఎర్ర చీర చూడు, బిర్రు రైగ సోకు చూడు, అత్తరు సెంటు చూడు, అత్తొచ్చిన దారి చూడు. సో అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో ఉన్నాడు మిస్టర్ అనిల్ అండ్ లీస్ట్ లో ఉంది సుధా. ఎవరు లీస్ట్ లో ఉంటారో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు.
ఓ ఇది మనం హ్యాపీగా చెప్పాల్సిన విషయం కాదు. సుధా, ఐఎమ్ సారీ టు సే, మీరు లక్కు కిక్కు నుంచి ఎలిమినేట్ అవుతున్నారు. ఫైనల్ రౌండ్ మీరు ముగ్గురు ఆడే ముందు చంటిగాడు హీరో హీరోయిన్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. అదే సాంగ్. 10 ఏళ్ళైనా ఇంకా అదే హీరోయిన్. ఓకే 10 ఏళ్ళైనా అదే హీరోనా? నాకు ఇంకా మొగుడు పెళ్ళాలి ఇదే మాట అంటే ఏంటో పరిస్థితి. ఒక్కసారి పిలిచావంటే కోటిసార్లు పలుకనా, ఒక్కసారి చూసావంటే 100 ఏళ్ళు బతకనా. ఒక్కసారి పిలిచావంటే కోటిసార్లు పలుకనా, ఒక్కసారి చూసావంటే 100 ఏళ్ళు బతకనా. నువ్వంటే నాకిష్టమని నిన్నే ప్రేమిస్తున్నానని అన్నావంటే నన్నే నేను మర్చిపోనా, నీలో నేను చేరుకోనా. నన్నే నేను మర్చిపోనా, నీలో నేను చేరుకోనా. ఒక్కసారి పిలిచావంటే కోటిసార్లు పలుకనా, ఒక్కసారి చూసావంటే 100 ఏళ్ళు బతకనా. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ పారాడాన్ టాక్స్ లక్కు కిక్కులో మీరు ముగ్గురు ఆడబోతున్నారు. ఆగిందా గోవిందా. గోవిందా గోవిందా. ఈ క్యాష్ మీ ముగ్గురిది, ఈ డబ్బులు మొత్తం మీదే. సో ఈ 2,04,000 ఎవరికి వస్తుంది ఇవాళ? ఫైనలీ ఇది గేమ్ అన్నమాట. ఎవరిది లక్కు, ఎవరిది కిక్కు. ఈ డబ్బులు ఎవరి దగ్గర ఆగితే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఓకే, రెడీ? 1 2 3 గో. అర్రే, అనిల్ ఎలిమినేట్ అయిపోయాడు బాబు. అయ్యో పాపం పసివాడా, అయ్యో పసివాడా, పాపం పసివాడా. డబ్బులు ఎవరి దగ్గర ఆగితే వాళ్ళ కిక్కు, డబ్బులు ఆగని వాళ్ళకి లక్కు. 2,04,000 ఏదైనా ఇది ఈ రెడ్ కార్పెట్ వస్తే మీకు రెడ్ కార్పెటే రెడ్ కార్పెట్. ఓకే, రెడీ? 1 2 3 గో. ఆగిపోయింది అక్కడ చూడు. ఆగిపోయింది. 10 రోజులు ఇడుతున్నారు, ఇలా మోసం చేస్తారు. నేను ఫస్ట్ లో ఏం చెప్పాను? ఆదిత్యకి కిక్కు. అసలు కిక్కు.
సుహాసిని ఇది లక్. నేను ఫస్ట్ లోనే ఏం చెప్పాను? మీకు లక్ లక్కు ఆల్వేస్ ఫేవర్ అని చెప్పాను. చెప్పాను సుహాసిని అంటే లక్కు, లక్ అంటే సుహాసిని. తనకి లక్కు, మీ ముగ్గురికి సో మళ్ళీ మనం కలుద్దాం ఇంకో 4 సెలబ్రిటీస్ తో ఇన్ పారడౌన్ టాక్స్ లక్కు.